హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్న తెలుగు టెక్ ఆర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఎంఐ రోలర్ పెన్ని అన్బాక్స్ చేయబోతున్నాను. ఇది మనకు 15 days బ్యాక్ mi.comలో లాంచ్ చేశారు. ఇది మనకు mi.comలో 180 రూపీస్కి లభిస్తుంది. దీన్ని నేను ఆర్డర్ పెట్టాను, నాకు ఈ రోజు డెలివరీ అయింది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేసి ఇది మనకు 180 రూపీస్ వర్తా కాదని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే దీంట్లో యూజ్ చేసిన రైటింగ్ టెక్నాలజీ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ పెన్ యొక్క అన్బాక్సింగ్ చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఆర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఎంఐ రోలర్ పెన్. మనకి ఇది mi.comలో 179 రూపీస్కి లభిస్తుంది. ఇది 15 days బ్యాక్ మనకు mi.comలో లాంచ్ అయింది. దీన్ని నేను ఆర్డర్ పెట్టాను, నాకు ఈరోజు డెలివరీ అయింది. దీన్ని నేను ఈరోజు అన్బాక్స్ చేసి చూపిస్తాను. అయితే దీని ప్రైస్ మనకు చూడడానికి కొంచెం ఎక్కువ అనిపించచ్చు. ఇది టోటల్గా అల్యూమినియంతో బిల్డ్ అయింది. ఈ వీడియోలో దీని అన్బాక్సింగ్తో పాటు ఇది 180 రూపీస్ వర్తబుల్లా కాదని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా దీని ప్యాకేజ్ ఓవర్ చూస్తే మనకు ఫ్రంట్ సైడ్ పెన్ ఉందన్నమాట, అంటే పెన్ ప్రింట్ అయింది. ఇక రైట్ సైడ్ చూసుకుంటే ఎంఐ బ్రాండింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నా మనకు ఎంఐ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ టాప్లో మనకు ఏమీ లేదు, డౌన్లో కూడా మనకు ఏం లేదనమాట, బాటంలో. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు చాలా ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ మనకు ఫస్ట్ ఎంఐ రోలర్ బాల్ పెన్ అని రాసింది. ఆ తర్వాత కంటైన్స్ ఎంఐ రోలర్ బాల్ పెన్, నెట్ క్వాంటిటీ 1 unit అని రాసింది, మోడల్ నెంబర్ రాసింది. దీని ప్రైస్ మనకు 300 రూపీస్ అని రాశారు. కలర్ వైట్, ఓన్లీ ఇది ఇండియాలో వైట్ కలర్లో మాత్రమే లభిస్తుంది. ఇక దీంట్లో 0.5 mm జెల్ ఇంక్ బాల్ పెన్ యూజ్ చేసామని చెప్తున్నారు. జపనీస్ టెక్నాలజీ బాల్ పెన్ అని చెప్పారు వాళ్ళు. ఇక మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే షెంజన్ షియోమి ప్లస్ అనమాట. ఇది చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయింది. ఇక ఇండియాలో కూడా ఇది షియోమినే ఇంపోర్ట్ చేసింది అనమాట. ఇంపోర్టర్ కూడా అదే ఉంది. ఇక కింద చూసుకుంటే ఎంఐ రోలర్ బాల్ పెన్ రాసింది, అలాగే కలర్ వైట్ అని రాసింది. ఇక్కడ బార్ కోడ్స్ ఉన్నాయి. ఇది మనకు ఏప్రిల్ 2018లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇంపోర్ట్ కూడా అదే నెలలో చేశారనమాట. ఇక్కడ కింద పర్ఫెక్ట్గా రాసింది మేడ్ ఇన్ చైనా అని చెప్పి. ఇది ఫ్రెండ్స్ టోటల్గా బాక్స్ ఓవర్ అయితే. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్. పెన్నే ఉంది ఫ్రెండ్స్, బాక్స్లో ఇంకేమీ లేదు. చూడండి ఫ్రెండ్స్, పెన్ ఇది. ఇప్పుడు దీన్ని బయటకు తీస్తాము. ఇది ఫ్రెండ్స్ మనకు ఈ పేపర్ కూడా ఇచ్చారు. ఈ పేపర్ని రిమూవ్ చేస్తాము. పెన్ మనకు ఒక పాలిథిన్ కవర్లో వచ్చింది. ఈ కవర్ని కూడా రిమూవ్ చేస్తాం ఫ్రెండ్స్. టోటల్గా ఇదే ఫ్రెండ్స్ ప్యాకేజ్ కంటెంట్స్ అయితే. ఎక్స్ట్రా రీఫిల్స్ కానీ ఇలా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు దీనంతా పక్క పెట్టి మనము పెన్ ఓవర్వ్యూ చూద్దాము. మొదటగా పెన్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకు ఇక్కడ ఎంఐ బ్రాండింగ్ ఉంది. ఇది టోటల్గా అల్యూమినియంతో మేడ్ అయింది. ఇక్కడ టాప్ సైడ్ మనకు డిజైన్ ఉంది. అయితే ఇది నాప్ పెన్ కాదు, అంటే మనము ప్రెస్ చేస్తే ఇది లెడ్ అనేది బయటకు రాదనమాట. ఇది స్వైపింగ్ పెన్ అనమాట. 120 degrees మనం పెన్ని రొటేట్ చేస్తే మనకు లెడ్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ టోటల్గా ఇది వైట్ కలర్లో ఉంది. టోటల్గా అల్యూమినియంతో బిల్డ్ చేసామని చెప్తున్నారు. చూడడానికైతే అల్యూమినియమే ఉంది. ఇక ముందు సైడ్ మనకు లెడ్కి ఒక సీల్ కూడా ఇచ్చారనమాట. ఇక ఈ పెన్ను ఓవర్ అయితే ఇది ఫ్రెండ్స్ చూడడానికి చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు ఈ పెన్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి లోపల రీఫిల్ చూద్దాము. మనకు ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇది రీఫిల్ కూడా ఉంది. లోపల మనకు గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారనమాట థ్రెడ్కు, కాబట్టి మనకు లైఫ్ అనేది బాగా వస్తుంది అనమాట. మనకు రీఫిల్ మీద కూడా మనకు ఎంఐ లోగో రాసింది. అలాగే ఇక్కడ మనకు డేట్ కూడా ఇచ్చారు, 2018-4 అని చెప్పి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఎలాంటి కవరింగ్ లేదు, ఓపెనింగే ఉంది. ఇది ఫ్రెండ్స్ లెడ్ అయితే. లెడ్ ఓవరీ అయితే ఇది. దీన్ని క్లోజ్ చేస్తాము. ఇప్పుడు క్లోజ్ చేసి మనము దీని రైటింగ్ని టెస్ట్ చేస్తాము. ఫ్రెండ్స్, మీరు ఈ పెన్ని క్లోజ్ చేయాలంటే ఇలా ఒకసారి లెఫ్ట్ సైడ్ రొటేట్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఇలా రైట్ సైడ్ రొటేట్ చేయాలన్నమాట. మనకు 120 degrees పెన్ని రొటేట్ చేస్తే మనకు లెడ్ అనేది ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఈ సీల్ని తీసేసి ఈ పెన్ రైటింగ్ని చూసాము. ఈ సీల్ అయితే చాలా గట్టిగా వేశారు ఫ్రెండ్స్. ఇది నా డైరీ. నేను టోటల్గా ఈ డైరీలోనే
నా టెక్ న్యూస్ అంతా రాసుకుంటాను అనమాట. ఇప్పుడు దీంట్లో నేను టెస్ట్ చేస్తాను ఇది ఎలా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్లూ ఇంక్ అయితే కాదు, ఇది బ్లాక్ ఇంక్ ఫ్రెండ్స్. ఇక మనకు 0.5 mm డయామీటర్ ఉంది, లెడ్ సైజ్ కూడా. రైటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగానే ఉంది. ఫ్రెండ్స్, ఈ పెన్లో నాకు రైటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. అయితే ఇది ఖచ్చితంగా వర్త్ అని చెప్పొచ్చు. అయితే దీన్ని నార్మల్ యూసేజ్కి అయితే మనం యూజ్ చేయలేము, ఓన్లీ సిగ్నేచర్స్ పెట్టడానికి అయితే ఇది బాగా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే హెవీ యూసేజ్ కంటే డైలీ యూసేజ్కి అయితే ఈ పెన్ అయితే పనికిరాదు ఫ్రెండ్స్. నార్మల్గా మనకు స్టైల్ కోసం అయితే ఈ పెన్ యూజ్ చేయాలి. ఎక్కడైతే మనం ఆటోగ్రాఫ్స్ ఇవ్వడానికి కానీ, నంబర్స్ రాసి ఇవ్వడానికి కానీ, సిగ్నేచర్స్ కోసం అయితే ఈ పెన్ యూజ్ చేయొచ్చు. అంతేకాని మనం డైలీ రైటింగ్ అయితే ఈ పెన్ పనికిరాదు ఫ్రెండ్స్. అయితే దీనికి 180 రూపీస్ వర్త్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే లెడ్లో యూజ్ చేసిన టెక్నాలజీ జపనీస్ టెక్నాలజీ. లెడ్ కూడా మనకు ఈజీగా డ్రై అయిపోతుంది అనమాట. మనం రాసిన వెంటనే ఇంక్ అనేది డ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక ఈ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. నేను ఏ పెన్లోనూ ఇంతవరకు యూజ్ చేసిన ఏ పెన్లో నేను ఇలాంటి బిల్డ్ క్వాలిటీ అయితే చూడలేదు ఫ్రెండ్స్. బిల్డ్ క్వాలిటీ మనకు ఎంఐ ఫోన్స్ ఎలా ఉంటాయో అలానే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. అలాగే ఎక్కువగా ఎవరైతే ఎంఐ ఫ్యాన్స్ అండ్ ఎంఐ లవర్స్ ఉంటారో వాళ్ళు ఈ పెన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేను ఈ పెన్ ఇక్కడి నుంచి యూజ్ చేయాలనుకుంటున్నాను. అయితే మనకు ఈ పెన్కి రీఫిల్స్ దొరుకుతాయో లేదో తెలియదు ఫ్రెండ్స్. రీఫిల్ యొక్క మోడల్ని వాళ్ళు మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్, కాబట్టి ఈ పెన్కి రీఫిల్స్ దొరుకుతాయో డౌటే. ఒకవేళ దొరికితే నేను అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్లో. ఫ్రెండ్స్, ఇక హ్యాండ్ రైటింగ్ విషయానికి వస్తే హ్యాండ్ రైటింగ్ కూడా బాగానే ఉంది. స్పీడ్ రైటింగ్ కూడా ఇది బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే నా హ్యాండ్ రైటింగ్ అయితే అంత బాగోదు, కాబట్టి మీకు హ్యాండ్ రైటింగ్ అలా కనిపిస్తుంది. బాగా రాసే వాళ్ళకైతే హ్యాండ్ రైటింగ్ అయితే చాలా బాగా పడుతుంది దీంట్లో. ఇదే ఫ్రెండ్స్ టోటల్గా ఎంఐ రోలర్ బార్ పెన్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.